తాటే ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఎదిగిన ప్రస్థానం సానా సతీష్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం సానా సతీష్ గారు మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా అనుకుంటున్నారు మీరు? మీ గ్రామాల్లో చుట్టుపక్కల యువతను ప్రేరేపించడం కావచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాజ్యసభ స్థాయి దాకా వెళ్ళారు. ఎలా మీ ప్రస్థానాన్ని ఎలా చూస్తారు? నేను చాలా చిన్న స్థాయిలో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం స్టార్ట్ చేశాను 2014లో. అయితే నాకు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సామాన్య కార్యకర్త చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా పెద్ద పదవి వస్తుందని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మీరు ఎంపీ సీటు గతంలో మీకు అన్ని పార్టీలు పిలిచి ఎంపీ సీట్ ఇస్తారని, కానీ మీరు దాన్ని త్యాగం చేసిన పరిస్థితి ఉంది. ఆ ఇంపాక్ట్ ఈరోజు సభ్యుడిగా వచ్చింది అని అనుకోవచ్చు. అంతేనండి, తప్పనిసరిగా ఆ రోజున నేను ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో నా సీటు కోల్పోవాల్సి వచ్చింది. కానీ నేను ఎన్డీఏ కట్టుబడి, ఈ కూటమి కట్టుబడి నేను పనిచేశాను కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ రాజ్యసభ సభ్యుడిగా అంటే ఢిల్లీలో మీకున్న పారిశ్రామికవేత్తగా ఎదిగారు, అక్కడున్న పరిచయాలు, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా రాజ్యసభలో మీ పోరాటం ఉండబోతుంది? అదే ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా కూడా నాకు ప్రత్యేక అవగాహన ఉంది. నేను దాన్ని ఢిల్లీలో తీసుకెళ్ళి మాట్లాడటానికి ఇక్కడున్న అధికారులతోనూ వాళ్ళతోనూ మాట్లాడి ఈ అభివృద్ధి ఎలా చేయాలి వీటి మీద నేను ప్రత్యేకంగా నా వాడిని నేను వినిపిస్తాను. నాకున్న రిలేషన్స్ ఢిల్లీలో కూడా పార్టీకి బాగా ఉపయోగపడతాయి, గవర్నమెంట్కి ఉపయోగపడతాయి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. కానీ కొంత సతీష్ వ్యవహారంకి వచ్చేసరికి కొంత అడ్డంకులు తగిలే, కొంతమంది అడ్డంకులు వచ్చాయి అని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అన్నీ క్లారిఫై అయిపోయిందా? ఇప్పుడు మీ పక్కన చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ గట్టిగా నిలబడ్డారని వస్తున్న వార్తల్లో ఎంతవరకు కరెక్ట్? అంతే, అందరూ నిలబట్టబట్టే కదండి ఈవేళ నేను ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడి అంటే నాకని కాదు, ప్రతి సామాన్య కార్యకర్తకి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే నిలబడతారు. ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఫ్యూచర్లో వస్తాయి. అంచేత ఈ అవకాశాన్ని పార్టీకి కష్టపడి పనిచేయడానికి నేను ఢిల్లీలో నా వాణి వినిపించడానికి నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. 2024లో మొత్తం పార్టీ అధికారంలో రావడంలో మీ ప్రాంతంలో చాలా పెద్ద రోల్ సానా సతీష్ చేశారు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. సో దానికి తగిన గుర్తింపు ఈరోజు సతీష్ గారికి వచ్చింది అని అనుకోవచ్చు దాన్ని. అంతే కదండి, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నేను నాకు అప్పచెప్పిన 21 నియోజకవర్గాల్లో 2024 పార్టీ ఎలక్షన్లో పనిచేశాను. ప్రతి నియోజకవర్గంలోనూ ఏ సమస్య ఉన్నా నేను తిరిగి పనిచేయబట్టి నా ఒక్క పనితనం చూసే ఈవేళ నాకు ఇది ఇచ్చారు. కానీ ఇలాగ ప్రతి కార్యకర్తలకి కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది. నాకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఇంకా ఏం సమస్య ఉన్నాయో అవి రిజాల్వ్ చేయాలనే కోరు. పార్టీ ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఈ స్థాయికి, రాజ్యసభ స్థాయికి కూడా ఎదగచ్చు అని సానా సతీష్ నిరూపించారు అంటారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడున్న పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకి మీరేం చెప్పొద్దు? నేను అదే చెప్తున్నాను కండి, మా ఏరియాలో కానీ ఎక్కడున్నా కూడా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పార్టీ కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పార్ట్ అయ్యి గవర్నమెంట్ యొక్క ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇటువంటి వలన ప్రతి కార్యకర్త కూడా ఒక ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇది ఇలా చేస్తే పార్టీకి కష్టపడితే, ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలామందికి వచ్చారు. మన సుభాష్ గారు ఉన్నారు, మంత్రి అయ్యారు. అలా యంగ్ జనరేషన్ చాలామందిని తీసుకొచ్చి మనం ముందుకు తీసుకెళ్ళడం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఉద్దేశంతో అందరూ ఎవరు కష్టపడినా కూడా మనకి అవకాశం వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద సానా సతీష్ చెప్తున్న పరిస్థితి. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఏదో రోజు మంచి జరుగుతుంది. ఆ దిశగా రాబోతున్న యువత కూడా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని అని చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.